టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత నంబర్ 1 స్థానానికి చేరుకున్న మూడో ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఖాతాలో 829 రేటింగ్ పాయింట్లుండగా 814 పాయింట్లతో హెడ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో హెడ్ ఆడకపోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2024లో జింబాబ్వేపై తన కెరీర్లో తొలి టీ20 సెంచరీ చేసి సత్తా చాటిన అభిషేక్ నిలకడతో పాటు వేగంగా రాణిస్తూ భారత జట్టులో చోటు పదిలం చేసుకున్నాడు. 2025లో ఇంగ్లాండ్పై జరిగిన 5 టీ20లో 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సమయంలో సూర్యను అధిగమించి టాప్ కి చేరుకున్న హెడ్ ఏడాది తర్వాత టీ20 ఫార్మాట్ లో తన నంబర్ 1 ర్యాంకును అభిషేక్ శర్మకు కోల్పోవాల్సి వచ్చింది. ఇక టీమిండియా బ్యాటర్లలో తిలక్ వర్మ 3వ స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ 6వ స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ 10లో ఉన్న జైస్వాల్ 2 స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. అదేవిధంగా బౌలింగ్ విషయానికొస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డాఫీ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3వ స్థానంలో, హర్షదీప్ సింగ్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ విభాగంలో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలోనే ఉండగా టీమ్స్ విషయానికొస్తే ఇండియా టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంది.